అన్న ఇటు చూడనా అన్న అంటే ఇవి మరి ఏ క్లాస్ వరకు రేషియో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అచ్చా 4:3 ప్లస్ ఓకే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ 3:2 ఆదర్శ్ పాఠశాల పేరిట ప్రవేశపెట్టిన పథకం కింద ప్రతి స్కూల్కి మనం 4 రకాల బేసిక్ ఫెసిలిటీస్, దాంట్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సప్లై, లైట్స్, ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కావచ్చు, దాని కింద కూడా అమౌంట్ శాంక్షన్ చేసి అట్లా 7 లక్షలు, ఇట్లా 7 లక్షలు, అట్లా టోటల్ 14 లక్షలు. అదేవిధంగా దాంతో ఈ గ్రౌండ్ ఫెసిలిటీ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, 10th క్లాస్ పిల్లలకి రాయడానికి ఎగ్జామ్, మిగతా సౌకర్యాలు కావచ్చు. ప్రత్యేకంగా కేజీబీలు వచ్చినప్పుడు ఇవన్నీ కొంత మనం అనుకున్న కన్నా ఎక్కువనే సపోర్ట్ ఇచ్చే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కేజీబీలో చదివే గర్ల్స్ స్టూడెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్, అదేవిధంగా చాలా జోష్తో ఉంటారు. వారు ఎప్పుడు వాళ్ళు కలిసిన వాళ్ళు చైతన్యం కొంచెం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ హుషారు ఉంటారని రిజల్ట్స్ కూడా అప్పుడప్పుడు మనకి ప్రతి సంవత్సరంలో మనం చూసిన రిజల్ట్స్ కూడా కేజీబీ రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. దాంట్లో రిజల్ట్స్ మంచి రావాలంటే ఒక టీచర్ వల్ల లేదంటే ఒక స్వయంగా స్టూడెంట్ వల్ల కాదు, ఇట్స్ టీమ్ ఎఫర్ట్. టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఎక్కువ పాత్ర వాళ్ళది. 90% పిల్లలు చదవాలి, 10% టీచర్స్ చెప్పాలి. వాళ్ళ కష్టాలకి ఎక్కువ విలువ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. అఫ్కోర్స్ టీచర్స్ ఆల్సో హ్యావ్ బిగ్గర్ రోల్ ఇన్ దాట్. బట్ రిజల్ట్స్ అయితే మంచి వస్తున్నాయి. సో మంచి చదువుతున్న పిల్లలకి మనం ప్రోత్సహించాలంటే మాకు ఉన్న సాధ్యాలు అసాధ్యాలతో అన్నీ కలిపి మీ అంతూ సార్ పోలన్ గారికి, మా వైస్ చైర్మన్ గడ్డు శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఈ స్కూల్ని నేను అడాప్ట్ చేసుకున్న తర్వాత సువేన్ వారితో మాట్లాడినప్పుడు మేము కూడా ఉంటామని చెప్పి నేను చెప్పిన ప్రతి దాన్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఈరోజు ఈ స్కూల్ ఇంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్న మూర్తి గారు కానీ, రమేష్ బాబు గారు కానీ, ముఖ్యంగా హెచ్ఎం గారు, టీచర్స్కు, మా స్టూడెంట్స్ అందరికీ, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ స్కూల్కు మొదటిగా వచ్చినప్పుడు ఎంత అధ్వానంగా ఉండనంటే చాలా బాధ అయింది, భయం వేసింది. నేను ఆ రోజు వచ్చి పిల్లలతో మాట్లాడినప్పుడు ఒక పాప బాగా ఏడ్చింది. ఆ బాత్రూమ్స్లో పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేక ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు బకెట్ తోటి నీళ్లు తీసుకెళ్లాలని చెప్పి మాట్లాడుకుంటూ ఏడవడం జరిగింది. వాస్తవంగా ఓవర్ హెడ్ ట్యాంకు 40-50 వేల మించి కాదు. అయినా ఆ పరిస్థితులలో ఈ స్కూల్